హలో అండి, వెల్కమ్. ఈరోజు మనం ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే కేవలం కంటెంట్ క్రియేట్ చేయడమే కాదు, దాన్నొక కెరీర్గా ఎలా మార్చుకోవాలి. సో క్రియేటర్ ఎకానమీ బ్లూ ప్రింట్ ఏంటో ఒకసారి చూద్దాం. $500 బిలియన్ అక్షరాల $500 బిలియన్. గోల్డ్మెన్ సాక్స్ రీసెర్చ్ ప్రకారం 2027 కల్లా క్రియేటర్ ఎకానమీ విలువ అంత ఉండబోతోందన్నమాట. అంటే ఇదొక చిన్న హాబీ లెవెల్ దాటిపోయి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోనే ఒక పెద్ద శక్తిగా మారుతోంది. నమ్మశక్యంగా లేదు గదా? సరే, అసలు క్రియేటర్ ఎకానమీ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే కంటెంట్ తయారు చేసేవాళ్లుంటారు గదా, వాళ్ళు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లాంటి ప్లాట్ఫామ్స్ ద్వారా మధ్యలో ఎవరూ లేకుండా నేరుగా వాళ్ల ఆడియన్స్తో కనెక్ట్ అవ్వడం. అంతే. ఈ ఒక్క మార్పు క్రియేటర్కి, చూసేవాళ్లకి మధ్యున్న రిలేషన్షిప్ని కంప్లీట్గా మార్చేసింది. ఓకే, ఇంత పెద్ద అవకాశముంది, బానే ఉంది. మరి దీన్ని మనం ఎలా అందిపుచ్చుకోవాలి? దీనికి సమాధానం ఒక్కటే, ఒక సరియైన స్ట్రాటజీ. పక్కా ప్లానింగ్ లేకుండా ఈ ఫీల్డ్లో గెలవడమనేది దాదాపు అసాధ్యం. సో మన ప్రయాణంలో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ప్లానింగ్. చూడండి, ఈ రోజుల్లో కంటెంట్ క్రియేట్ చేయటం పెద్ద కష్టమేం కాదు, ఎవ్వరైనా చెయ్యొచ్చు. కానీ రోజూ పోస్ట్ అయ్యే లక్షలాది వీడియోలు, పోస్టుల మధ్యలో మనం ప్రత్యేకంగా కనిపించాలంటే మనం చేసే పనికి ఒక డైరెక్షన్, ఒక గోల్ ఉండాలి. అసలు మన లక్ష్యమేంటి? ఎవరికోసం ఈ కంటెంట్ చేస్తున్నాం? ఈ ప్రశ్నలకు జవాబు దొరికితేనే సరైన దారిలో వెళ్ళగలుగుతాం. అందుకోసమే ఒక 6 స్టెప్ రోడ్ మ్యాప్ ఉంది. ఇది ఫాలో అయితే సక్సెస్ అవ్వడం ఈజీ అవుతుంది. లక్ష్యాలు సెట్ చేసుకోవడం దగ్గర్నుంచి చివర్లో రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూసుకోవడం వరకు ప్రతి స్టెప్ మన జర్నీని సింపుల్ చేస్తుంది. అంటే ఏదో గాలిలో దీపం పెట్టినట్టు కాకుండా ఒక క్లియర్ ప్లాన్తో ముందుకు తీసుకెళ్తుందన్నమాట. ఇందులో ముఖ్యమైనది కంటెంట్ పిల్లర్స్ నిర్మించుకోవటం. అంటే మన ఛానల్కి ఫౌండేషన్ లాంటివే అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఎడ్యుకేషన్ అంటే ఆడియన్స్కి హెల్ప్ చేయడం, మన ప్రోడక్ట్స్ గురించి చెప్పటం, ఇండస్ట్రీలో ఏం ట్రెండ్స్ నడుస్తున్నాయో వివరించడం, యూజర్ స్టోరీస్ చెప్పడం. ఇలా కొన్ని పిల్లర్స్ని సెట్ చేసుకుంటే మన ఛానల్కి ఒక ఐడెంటిటీ, ఒక కన్సిస్టెన్సీ వస్తుంది. సరే, మన దగ్గర ఒక సాలిడ్ స్ట్రాటజీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఆబ్వియస్గా మనీ, అంటే మానిటైజేషన్. సో క్రియేటర్స్ డబ్బు సంపాదించడానికి ఏ మార్గాలున్నాయో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి ఈ నంబర్స్ చూడండి. $100 నుంచి ఏకంగా $1 మిలియన్ వరకు. ఒక స్పాన్సర్డ్ పోస్ట్ కోసం ఇన్ఫ్లుయెన్సర్స్ ఇంత సంపాదించే అవకాశముంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఎంత పవర్ఫుల్ అనేది. వాళ్ళ ఫాలోవర్స్ ఎంగేజ్మెంట్ని బట్టి ఈ రేంజ్ మారుతూ ఉంటుంది. అయితే ఇది డబ్బు సంపాదించడానికున్న ఎన్నో దారుల్లో ఒకటి మాత్రమే. మరి చాలామందికి ఫస్ట్ గుర్తొచ్చేది యూట్యూబ్. మరి యూట్యూబ్ నుంచి డబ్బు సంపాదించాలంటే కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. మినిమం 1000 మంది సబ్స్క్రైబర్లుండాలి. అండ్ దాంతోపాటు ఈ రెండిట్లో ఒకటి జరగాలి. లాంగ్ వీడియోస్ అయితే గత ఏడాదిలో 4000 గంటల వాచ్ టైం ఉండాలి. లేదా షార్ట్స్ అయితే గత 90 రోజుల్లో 10 మిలియన్ వ్యూస్ రావాలి. అంటే కష్టపడి ఆడియన్స్ను సంపాదించుకుంటేనే ఈ డోర్స్ ఓపెన్ అవుతాయన్నమాట. అయితే ఈ క్రియేటర్ ఎకానమీ అనేది కేవలం వీడియోలు చేసేవాళ్లకే కాదు. ఉదాహరణకి ఈమె ట్రీషియా ఓమల్లీ మాటలు వినండి. అమెజాన్ కేడీపీ లాంటి ప్లాట్ఫామ్స్ ఉపయోగించుకుని తన పుస్తకాలని తానే పబ్లిష్ చేసుకున్నారు. ఆమె ఇప్పుడు న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్. అంటే రైటర్స్కి కూడా తమ టాలెంట్ని ప్రపంచానికి చూపించి సక్సెస్ అవ్వడానికి అద్భుతమైన అవకాశాలున్నాయి. ఇక ఆన్లైన్ కోర్సుల విషయానికొస్తే మన ముందొక పెద్ద చాయిస్ ఉంటుంది. టీచబుల్ లాంటి ప్లాట్ఫామ్స్ ఒకవైపు, యుడిమీ లాంటివి మరోవైపు. టీచబుల్లో మన కంట్రోల్ మనకే ఉంటుంది. మన బ్రాండింగ్ మనిష్టం. వచ్చిన డబ్బులో 100% వరకు మనకే వస్తుంది. కానీ ఆడియన్స్ని మనమే తెచ్చుకోవాలి. అదే యుడిమీలో అయితే వాళ్లకు ఆల్రెడీ కోట్ల మంది ఆడియన్స్ ఉన్నారు. మార్కెటింగ్ కూడా వాళ్లే చూసుకుంటారు. కానీ మన ఆదాయంలో వాళ్ళు పెద్ద షేర్ తీసుకుంటారు. సో ఇది కంట్రోల్ వర్సెస్ కన్వీనియన్స్ అన్నమాట. మనకి ఏది కావాలో మనమే డిసైడ్ అవ్వాలి. ఇప్పటిదాకా మనం అవకాశాలు, డబ్బు సంపాదించే మార్గాల గురించి చాలా పాజిటివ్గా మాట్లాడుకున్నాం. బానే ఉంది. కానీ ఇప్పుడు కాయిన్కి రెండో వైపు కూడా చూడాలి. అంటే రియాలిటీ ఏంటి? ఈ జానీ అనుకున్నంత ఈజీగా ఉంటుందా? కొన్ని కఠినమైన నిజాలను కూడా మనం తెలుసుకోవాలి. ఈ నంబర్ చూడండి, జస్ట్ 0.1%. వికీపీడియా ప్రకారం క్రియేటర్స్లో కేవలం ఇంత తక్కువ శాతం మంది మాత్రమే తమ కంటెంట్తో బ్రతకగలుగుతున్నారు. అంటే 1000 మందిలో ఒక్కరు. దీని అర్థమేంటంటే ఈ ఫీల్డ్లో సక్సెస్ అవ్వడం చాలా చాలా కష్టం. ఎక్కువ లాభం క్రియేటర్స్కి బదులు ప్లాట్ఫామ్స్కే వెళ్తోంది. పోటీ ఏ రేంజ్లో ఉందో చెప్పడానికి ఈ ఒక్క నంబర్ చాలు. మరి ఇంత కాంపిటీషన్ ఉన్నప్పుడు సొల్యూషన్ ఏంటి? ఎలా నిలబడాలి?
దానికి సమాధానమే ఈ మాట. ఫ్రీక్వెన్సీ కన్నా కన్సిస్టెన్సీ ముఖ్యం. అంటే రోజూ ఒక పోస్ట్ పెట్టడం కంటే ఒక ఫిక్స్డ్ షెడ్యూల్ పెట్టుకుని దానికి తగ్గట్టుగా మంచి క్వాలిటీ కంటెంట్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. దీనివల్ల ఆడియన్స్లో ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఆ నమ్మకమే మనల్ని లాంగ్ రన్లో నిలబెడుతుంది. సో ఫైనల్గా ఒక ప్రశ్నతో ఈ ఎనాలిసిస్ని ముగిద్దాం. ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ కూడా కంటెంట్ క్రియేట్ చేస్తోంది. మరి ఇలాంటి టైంలో ఒక మనిషిని, ఒక క్రియేటర్ని మిగతా వాళ్ల నుంచి వేరుగా నిలబెట్టేదేంటి? అది బహుశా వాళ్ల యూనిక్ స్ట్రాటజీ, వాళ్ల పర్సనల్ టచ్ మాత్రమే కావచ్చు. ఏమంటారు? దీని గురించి ఆలోచించండి. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం.